వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తెలుగు ఫ్రీ జాబ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కమెంట్ చేయండి. చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అండర్టేకింగ్లో ఫైనాన్స్ ఇయర్ చూసుకుంటే ఇక్కడ 750 పోస్టులు ఉన్నాయి. అఫీషియల్ వెబ్సైట్ www.iob.bank ఇన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఎవరైతే డిగ్రీ చేసిన అభ్యర్థులు చాలా మంచి అవకాశం. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లికేషన్ జూలై 7వ తారీఖు నుంచి జూలై 20వ తారీఖు వరకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. చివరికి చాలా తక్కువ టైం ఉంది, త్వరగా అప్లై చేయండి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. కంటెంట్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అప్లికేషన్ చూస్తే ఇక్కడ 7వ తారీఖు నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది 7వ తారీఖు నుంచి జూలై 7, జూలై 20వ తారీఖున లాస్ట్ డేట్. ఎగ్జామ్ జూలై 22 వరకు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ డేట్ చూసుకుంటే ఆగస్టు 2 తారీఖు ఉంటుంది. అది టెంటేటివ్, ఇంకా తాత్కాలికంగా, పూర్తి ఇంకా తెలీదు. ఆంధ్రప్రదేశ్లో టోటల్ పోస్టులు చూసుకుంటే 15 ఉన్నాయి. ఎస్సీ 4, ఓబీసీ 5, జనరల్ 6 పోస్టులు, టోటల్ 15 పోస్టులు ఉన్నాయి. మిస్ కాకండి, ఇలాంటి అవకాశాన్ని మిస్ కాకండి. అలాగే తెలంగాణ చూసుకుందాం. మన తెలంగాణలో టోటల్ 6 పోస్టులు ఉన్నాయి. తెలంగాణలో టోటల్ 6 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ 2, ఎస్టీ, ఓబీసీ, జనరల్ లేవు, కేటగిరీ వైజ్లో ఉన్నాయి. టోటల్ 750 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం 20 to 28 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 years, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 years ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు కూడా 5 years ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే అభ్యర్థులు ఎవరైనా ఎనీ డిగ్రీ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. ఎనీ డిగ్రీ స్టైపెండ్ చూసుకుంటే ఫర్ మంత్ మెట్రో బ్రాంచ్ కోసం 15,500 ఫర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టైపెండ్ 15,500 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అర్బన్ ఏరియా 14,500, అలాగే సెమీ అర్బన్ రూరల్ ఏరియా 14,000 ఉంటుంది. బ్రాంచ్ మెట్రో అర్బన్ స్టైపెండ్ ఫర్ మంత్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే పర్సన్స్ ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా, టెస్ట్ ద్వారా, లోకల్ లాంగ్వేజ్ ద్వారా మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు అప్రెంటిస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ చూసుకుంటే 100 మార్క్స్ ఉంటాయి.
100 క్వశ్చన్స్, 25 మార్క్స్ జనరల్ ఫైనాన్స్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు రీజనింగ్ యాప్టిట్యూడ్ 25 మార్కులు ఉంటుంది. కంప్యూటర్ సబ్జెక్ట్ 25, టోటల్ 100 మార్క్స్ ఉంటుంది. 100 మార్క్స్లో ఎవరైతే మంచి కటప్ మంచి మార్క్స్ వచ్చిన అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్రెంటిస్షిప్ బ్యాంకింగ్లో టెస్ట్ లోకల్ లాంగ్వేజ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్లికేషన్ గైడ్ లైన్ చూసుకుంటే మన అఫీషియల్ వెబ్సైట్కి www.bfsisscc.com లేదా bev.bfsissc.com అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. లేదా www.iob.bank.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి. పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఫిన్ టు ఫిన్. అలాగే ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, SC/ST అభ్యర్థులు 200 రూపాయలు, జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ 600 రూపాయలు ప్రైవేట్ ఫీజ్ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. మేల్ 800 రూపాయలు ఎగ్జామ్ ఫీజు ప్రొవైడ్ చేయడం. టోటల్ 944 రూపాయలు పడుతుంది విత్ 80% GSTతో. మిస్ కాకుండా చివరి దాకా చూడండి. ఎవరు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. చూసినందుకు ధన్యవాదాలు.